చిట్టిబాబు ఇది గారు తప్పు ఆయన చేసింది. చిట్టిబాబు గారు ఎలా అంటే ఇది ఒక తండ్రిగా ఒక సినిమా నిర్మాతగా సినీ నటుడిగా సో నాగ చైతన్య మీ దగ్గర పెరుగుంటాడు నాకు తెలిసినంత వరకు. సో శోభితా ధూళిపాళ్ళ మీకు తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది. ఈ జంట చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు నిశ్చితార్థం. ఈయన వచ్చి కలిసి ఉండరు విడిపోతారని చెప్తే ఎట్లా చూస్తారండి మీరు? వేణుస్వామి గారు సపోజ్ యాక్చువల్గా ఈ జాతకాలు చెప్పడానికి ఇద్దరు పుట్టిన తేదీలు టైములు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆయనకి ధూళిపాల అమ్మాయి ఎప్పుడు పుట్టింది ఏంటి ఈ వివరాలు ఆయన దగ్గర ఉన్నాయని నేను అనుకోవట్లా. ఎందుకంటే అమ్మాయి ఫారెన్ ఒక మోడలు, మన దేశ విదేశాల్లో తిరిగిన పిల్ల, కొంచెం విజన్ ఎక్కువ ఉన్న పిల్ల. వీటి మీద పెద్దగా ఈ డేట్లు ఈ జాతకాల మీద పెద్దగా వాటి మీద జాగ్రత్తగా డేట్లు ఫిక్స్ చేసి వాళ్ళు కాదు. సో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా, ఈ డేట్ ఆఫ్ బర్త్ టైమింగు ఒక అరగంట తేడా వస్తే జాతకాలు నాకు తెలిసి ఒక అరగంట తేడా వస్తే ఆయన ఉన్నారుగా, అరగంట తేడా వస్తే అనేక మార్పులు జరిగిపోతాయి. సో ఆ టైమింగ్ అరగంట 10 నిమిషాల తేడా కూడా కొన్ని నక్షత్రాలు మారిపోతే చాలా తేడాలు వచ్చేస్తాయి. సో ఏ లెక్కలో ఆయన చెప్పారు సరే, ఒక్క నాగ చైతన్య లెక్కను చూసుకుని చెప్పి ఉండొచ్చు. ఉంటే నేను అనేది ఏంటంటే ఆయన ఎందుకు చెప్పారు అనేదానికి నేను ఒక మాట, ఎందుకంటే గతంలో నాగ చైతన్య ఆ అమ్మాయి కలిసి ఉండరు విడిపోతారు అని చెప్పింది జరిగింది. రష్మికకి అలాగే నువ్వు నీ విడాకులు తీసుకుంటే కానీ అతనితోటికి అయితే కానీ నీ కెరీర్ రాదు అన్నాడు, అది జరిగింది. కనుక అవి పెట్టుకుని సినిమా వాళ్ళందరూ ఈ రెండు మీద ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, అందువల్ల నాగ చైతన్య విషయం నేను ఆల్రెడీ చెప్పాను కనుక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానని చెప్పొచ్చు. నేను ఇది ఇలా చెప్పడం కన్నా, ఇలా మీడియాలోకి వచ్చి ఇలా చెప్పడం కన్నా, వాళ్ళు విడిపోతారు అని చెప్పడం కన్నా, ఇలాంటిది అమ్మాయి అన్నట్టు సలహా ఇలా ఉంది, కొంచెం ఇది కరెక్ట్గా లేదు, కొంచెం చూసుకుని చేసుకోవాలని మాలాంటి మంచి చెప్తే దాన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. ఆ ముహూర్తం బ్యాడ్ అన్నారు, ముహూర్తం కరెక్ట్గా టైం పెట్టుకుంటే చేస్తారు. అలాంటి చెయ్యాలి. నేను ఇమీడియట్గా తెలియగానే ఆయనకి ట్రై చేశాను. నేను ఏంటి ఇది నాకు పరిచయం ఉన్నాడు, సింగపూర్లో ఉన్నాడు ఆయన, ఇక్కడ లేడు. సింగపూర్ నుంచి వేసిన ట్వీట్ అది, సింగపూర్లో ఉన్నాడు. సింగపూర్లో ఎందుకు ఇవన్నీ కూడా నేను చెబుతామని సరే సింగపూర్లో ఉన్నారు, వదిలేసాను అనుకోండి. అనవసరం కదా. ఇప్పుడు అందుట్లో మనం వేణుస్వామిని పూర్తిగా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కేజ్రీవాల్ నేను ఫాలో అవుతూ ఉన్నాను, ఆయన అనేక విషయాల్లో నేను ఎలా చెప్తున్నానని అడిగిన సందర్భాలు ఉన్నాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు గ్యారంటీగా అని చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు, ఎవరు ఒప్పుకోలేదు, అవుతాడని అయ్యాడు. అలాగే చంద్రబాబు అరెస్ట్ అవుతాడు అనేది ఎవరు నమ్మలో, చంద్రబాబు ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. కేసీఆర్ గారు ఆరోగ్య రీత్యా కోర్టులు కేసులు సంబంధించాల్సి వస్తాయని చెప్పాడు. అవన్నీ అయినాయి. ఆ తర్వాత ఈ ఎలక్షన్ విషయంలో టోటల్గా ఆయన అనుకున్న ప్రెడిక్షన్స్ అనేది దెబ్బతిన్నాయి. సో కొన్ని జరిగినాయి, ఏమీ జరగకపోతే ఆయనకి అంత ఫాలోయింగ్ రాదు. ఏమైనా చెప్పినట్లు కొన్ని జరిగినాయి, కొన్ని జరగటం వల్ల జరిగినాయి కనుక ఓకే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అని వినే పరిస్థితి. నాలాంటి వాళ్ళు కూడా ఆయనకు చెప్పినవి కొన్ని జరిగినాయి కనుక ఇది కేజ్రీవాల్ లాంటి అరెస్ట్ అవుతాడని ఎవరు నమ్మలేదు. ఎందుకంటే అది స్ట్రాంగ్గా అపోజిషన్లో ఉన్న స్ట్రాంగ్ లీడర్ అతన్ని అరెస్ట్ చేస్తారు, బీజేపీ గవర్నమెంట్ అతను అరెస్ట్ చేసి లోపల పెడతారు అనేది ఎవరు నమ్మల. సిసోడియాని అరెస్ట్ చేసినప్పుడు కూడా అంతవరకే కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళరు అనుకున్నారు, ఎందుకంటే మొత్తం భూకంపం వచ్చేస్తుంది కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారు. అలా కాకుండా కేజ్రీవాల్ని అరెస్ట్ అవుతాడు, ఎట్టి పరిస్థితిలో 600 అరెస్ట్ అవుతాడు గంటాపదంగా చెప్పాడు, అరెస్ట్ అయ్యాడు. సో ఇలాంటి విషయాలు కొన్ని ఏదో కరెక్ట్గా చెప్తున్నాడు అక్కడ, ఆ నమ్మకం మీద వస్తున్నారు. ఈయన ఈ విషయం పెళ్ళి కనుక పెళ్ళి అవుతుంది, పెళ్ళికి ముందు ముహూర్తం విషయంలో ఒక సలహా ఇవ్వటం వేరు, పెళ్ళి అయిపోయినాక దీనికి విరుగుడు ఏమన్నా చెప్పాలి. నా ఉద్దేశంలో ఇది తేడా ఉంటే, అయ్యా మీరు తప్పుడు ముహూర్తంలో జరిగింది కనుక దీనికి విరుగుడు ఇలాంటి యాగమం ఇంకోటో చేయండి, లేకపోతే ఇబ్బంది వస్తుంది అని చెప్తే బాగుంటుంది. కానీ ఇలా మీడియాలో వాళ్ళు విడిపోతారు 20 తర్వాత ఉండరు, అయితే యాగాలు ఎందుకు చేయటం అని అది జరుగుద్ది. ఇంకా యాగాలు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఆయన చెప్పాలి.